మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణ ముగిసింది. అయితే 3 రోజుల పోలీసుల కస్టడీలో కాకాని నోరు తెరవనట్లు తెలుస్తోంది. కాకాని నుంచి సమాచారం రాబట్టడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. కాకాని విచారణ ముగియడంతో మరి కాసేపట్లో ఆయనకు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరుస్తారు. అనంతరం నెల్లూరు సెంట్రల్ జైలుకు కాకాని గోవర్ధన్ రెడ్డిని తరలిస్తారు. రెవెన్యూ మైనింగ్ అధికారుల సమక్షంలో రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ కాకానిని విచారించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మైనింగ్ కేసులో కాకాని పాత్ర గురించి చర్చించినట్లు తెలుస్తుంది. ఇక A1, A2, A3లతో ఉన్న సంబంధాలు, లావాదేవీలకు సంబంధించి పోలీసులు 40 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అన్ని ప్రశ్నలకు కాకాని సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణ ముగిసింది. అయితే 3 రోజుల పోలీసుల కస్టడీలో కాకాని నోరు తెరవనట్లు తెలుస్తోంది. కాకాని నుంచి సమాచారం రాబట్టడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. కాకాని విచారణ ముగియడంతో మరి కాసేపట్లో ఆయనకు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించనున్నారు. ఇక వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరుస్తారు. అనంతరం నెల్లూరు సెంట్రల్ జైలుకు కాకాని గోవర్ధన్ రెడ్డిని తరలిస్తారు. రైటిక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. బాలరాజు, కాకాని గోవర్ధన్ రెడ్డి యొక్క 3 రోజుల పోలీసు కస్టడీ అయితే ముగిసినట్లుగా తెలుస్తోంది. అయితే కాకాని గోవర్ధన్ దగ్గర నుంచి సమాచారం రాబట్టడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఆ సమాచారం ఏంటి? దేవి, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని పొదలకూరు పరిధిలోని రుస్తుం మైన్స్ నందు అక్రమ మైనింగ్ కు పాల్పడడంతో పాటు ప్రశ్నించిన గిరిజనులను బెదిరింపులకు గురి చేయడం, పేలుడు పదార్థాలను వినియోగించడం వంటి వాటికి మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్పడ్డారన్న అభియోగంతో పొదలకూరు పోలీస్ స్టేషన్ నందు ఫిబ్రవరి 23వ తారీఖున నమోదైన కేసులో అరెస్ట్ అయి 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉంటున్న కాకాని గోవర్ధన్ రెడ్డిని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకే అనుమతిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ 3 రోజుల పాటు పోలీస్ కస్టడీ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అయితే అనేక కేసులలో ఆధారాలు లేకపోయినప్పటికీ తమదైన శైలిలో విచారణ జరిపి పలు అంశాలను, ఆధారాలను వెలికి తీయడం ప్రతిభ కనబర్చినటువంటి నెల్లూరు జిల్లా పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో కస్టడీకి తీసుకున్నప్పటికీ విచారణ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందినట్లుగా తెలుస్తుంది. 3 రోజుల పాటు 57 ప్రశ్నలను పోలీసులు సంధించగా అందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి సరైన సమాధానాలు చెప్పకుండా ఇటీవల అవినీతి కేసులలో అరెస్ట్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా అయితే గుర్తులేదు, తెలియదు, మర్చిపోయా అంటూ సమాధానాలు ఇస్తున్నారు, అదే విధంగానే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఈ 3 రోజుల పాటు విచారణలో కొన్ని ప్రశ్నలకు మౌనం వహిస్తూ మరికొన్ని ప్రశ్నలకు గుర్తులేదు, తెలియదు, మర్చిపోయానంటూ సమాధానాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. తొలి రోజు 22 ప్రశ్నలకు కాకాని గోవర్ధన్ రెడ్డి నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో రెండో రోజు వాటినే మళ్లించి అడుగుతూ మరో 13 ప్రశ్నలు జోడించారు. ఆయా ప్రశ్నలకు సైతం కాకాని గోవర్ధన్ రెడ్డి నోరు మెదకపోవడంతో విచారణ కూడా 3వ రోజు విచారణ కూడా పాత ప్రశ్నలకు మరికొన్ని ప్రశ్నలు జోడించి విచారణ కొనసాగించినప్పటికీ పూర్తి స్థాయిలో వివరాలను అయితే పోలీసులు రాబట్టలేకపోయినట్లుగా తెలుస్తుంది. కాగా అక్రమ మైనింగ్ అక్రమాల్లో రాష్ట్ర స్థాయి అధికారుల పాత్ర ఉంటే ఎవరున్నారు, వారికి నగదు బదలాయింపులు జరిగాయా, ఎలా జరిగాయి, ఎంత జరిగింది అని అడగడంతో పాటు అక్రమ మైనింగ్ సాక్ష్యాలు కూడా ఆయనకు చూపించినట్లుగా తెలుస్తుంది. అప్పట్లో వినియోగించినటువంటి వాహనాల నెంబర్లు, తరలిపోయిన ఫార్జ్ లెక్కలు, కేసుల్లో ఉన్న 11 మందిలో 6 మంది మీ పేరు చెప్తున్నారంటూ వారి వాంగ్మూలాలు కూడా వినిపించినట్లుగా సమాచారం. వారి ఖాతా లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు కూడా చూపించారని మైనింగ్ ప్రక్రియ ఫుటేజ్ నాడు పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు, ఛానల్స్ లో వచ్చినటువంటి కథనాలను సైతం చూపించగా కాకాని గోవర్ధన్ రెడ్డి మౌనంగా ఉండిపోయినట్లుగా తెలుస్తుంది. చెన్నైలో ఎగుమతి చేసిన వివరాలు కూడా పక్కాగా తయారు చేసి చూపించినట్లుగా తెలుస్తుంది. A1, A2, A3ల నుంచి సేకరించిన సమాచారంపై ఎక్కువ ప్రశ్నలు వేయడంతో కాకాని గోవర్ధన్ రెడ్డి కొద్దిసేపు ఉక్కిరి బిక్కిరైనట్లుగా తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కాకాని గోవర్ధన్ రెడ్డి నుండి ఈ 3 రోజుల పాటు విచారణలో పూర్తి స్థాయి సమాచారాన్ని అయితే పోలీసులు సేకరించలేకపోయారనే తెలుస్తుంది. అయితే 3 రోజుల విచారణ గడువు ముగియడంతో కాకాని గోవర్ధన్ రెడ్డిని మరికొద్ది సేపట్లో
ఆయనకు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరుస్తారు. అనంతరం సెంట్రల్ జైలుకు కాకాని గోవర్ధన్ రెడ్డిని తరలిస్తారు. అయితే ఏది ఏమైనప్పటికీ కాకాని గోవర్ధన్ రెడ్డిని 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నటువంటి పోలీసులు ఆయన నుండి సరైన సమాధానాలను మాత్రం రాబట్టలేకపోయారనేది, కాకాని పంతం 3 రోజుల పాటు సాగిందన్నది విశ్వసనీయ సమాచారంతో స్పష్టంగా తెలుస్తుంది. దేవి, బాలరాజు, అయితే కాకాని పోలీసుల విచారణకి సహకరించలేదు కాబట్టి, పోలీసులు ఆశించిన సమాచారం మరి కాకాని నుంచి రాబట్టలేదు కాబట్టి మరోమారు ఆయన కస్టడీకి అడిగే అవకాశం ఏమైనా ఉందా? దేవి, దీనిపై పోలీసు ఉన్నతాధికారులు చర్చలు జరిపిన అనంతరం మరోసారి కస్టడీ పిటిషన్ ను కూడా కోర్టులో దాఖలు చేసే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఈ కేసులో గతంలో ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్థానాన్ని మార్చి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ గా వ్యవహరిస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ ను ప్రాసిక్యూషన్ అధికారిగా కూడా నియమించారు ఈ కేసుకు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ విచారణను కూడా పూర్తిగా కాలేకపోయినందున త్వరలోనే మరోసారి పిటిషన్ వేసే అవకాశం కూడా లేకపోలేదని చెప్పవచ్చు. దేవి.